హాయ్ అండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం మా ఆయన అయితే. ఎందుకు అలా అన్నాను అనుకుంటున్నారా? ఏదో ఒక ఐటమ్ చెప్తే మాత్రం ఆ ఒక్క ఐటమ్ గురించి అయితే 10 ఐటమ్స్ అయితే వేస్ట్ గా తీసుకొస్తారు. ముందు రోజుకి పళ్ళు కాయలు అయితే తీసుకురమ్మన్నాను. నేను చెప్పింది అరటిపళ్ళు, కొబ్బరికాయ, పాలు తీసుకురమ్మన్నాను. ఇంకా అనవసరంగా చూడండి ఎన్ని గనం అయితే తీసుకొచ్చారో. మ్యాగీ, ఇంకా కేక్స్, మజా బాటిల్, రూమ్ స్ప్రే, ఇంకా అవసరం లేనివి అవసరం వచ్చినవి అన్ని తీసుకొచ్చేసారు చూడండి. మజా తీసుకొచ్చారు చూడండి. ఆ మజా పిల్లలు ఎవ్వరు తాగరు. తాగితే నేను తాగలి, లేదంటే మా వాచ్మెన్ అమ్మ వస్తే ఆవిడకి ఇవ్వాలని తప్పించి ఇంకెవరో తాగరనమాట ఇంట్లో. ఇంకా మ్యాగీ విషయానికి వస్తే మ్యాగీ చూస్తే చాలు పిల్లలైతే ఎగ్ మ్యాగీ చేసుకుందాం అనేసి ఇంట్లో ఉన్న గుడ్లన్నీ అవగొట్టేస్తారు. ఇవన్నీ సరిపోవని పిల్లలకైతే కేక్స్ కూడా తీసుకొచ్చారు. కేక్స్ 5 నిమిషాల్లో అవగొట్టేశారు. ఇంకా కేక్స్ తిన్న తర్వాత అయితే అందరికి దోశలు అయితే వేశాను. చాలా వీడియోల్లో చెప్పున్నాను, నేనైతే రాత్రిపూట ఎక్కువ శాతం టిఫిన్ తింటాము. ఇడ్లీ గానీ, దోశ గానీ, పెరుగు వడ గానీ, ఉప్మా గానీ, ఇలా ఏదో ఒకటైతే రోజుకు ఒకటి ఏదో ఒకటైతే చేసుకొని తింటాము. పిల్లలకైతే దోశలు వేసేసాను. నేను కూడా దోశలు తినేసాను. చట్నీ ఎలా చేస్తావో చట్నీ రెసిపీ పెట్టండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చట్నీ రెసిపీ చూపిస్తాను. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.